వెల్కమ్ బ్యాక్. ఒక శిఖరం ఒరిగింది. దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పాటు చేసుకున్న ముద్రగడ పద్మనాభం ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. మనిషి ఎంత గాంభీర్యంగా కనిపిస్తారో మనసంతా విన్నా. నవ్వుతూ కనిపించే ముఖం, ఇంటికొస్తే కడుపు నిండా ఇంకా ఇంకా వడ్డించి ప్రేమను కనబరిచే పెద్ద మనిషి. గోదావరి జిల్లాల నుంచి రాజకీయ నాయకుడిగా సొంతంగా ఎదిగి తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న మహానేత. కాపు ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నప్పటికీ అన్ని సామాజిక వర్గాల్లో ఆప్యాయతను సంపాదించుకుంది కూడా ముద్రగడే. ఏ పార్టీలో ఉన్నా ముద్రగడ తనకంటూ క్రియేట్ చేసుకున్న ప్రత్యేక గుర్తింపు చెరిగిపోకుండా చూసుకోవడం ఈ మేరుగ నగధీరుడికే చెల్లింది. 1980కి ముందు కిర్లంపొడి ఒక ఊరి పేరైతే ఆ తర్వాత అది ముద్రగడకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఒక మనిషి నడవడిక ద్వారా ఒక ఊరికి పేరు రావడం అది ముద్రగడతోనే సాధ్యమైంది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభ గారు నివాళులు అర్పించారు. ఆవిడ అడిగి ఒకసారి తెలుసుకున్నాం. మేడం గారు చెప్పండి, ఈ కాపు సామాజిక వర్గానికి కానీ కాపు ఈ రాజకీయాలు కానీ ముద్రగడ పద్మనాభ లేని లోటు మనం ఏ విధంగా చూస్తారు మీరు? ఖచ్చితంగా లోటే. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, చదువుకోవాలి, ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు పైకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉద్యమాన్ని నడిపించారు. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం ఇవాళ రాష్ట్రానికి దురదృష్టం. ఇప్పుడు రంగా గారిని కోల్పోయాం, అలాగే ముద్రగడ పద్మనాభ గారిని కూడా కోల్పోయాం. ప్రస్తుతం కాపు యువత ఆయన ఈ విధంగా ఆదర్శంగా తీసుకొచ్చని చెప్పచ్చు. కాపు యువత అంటే ఒకటి, ఏ ఉద్యమం వెనకాలైనా మానవీయత అనే కోణం ఉండడం ముఖ్యం అనేది ఆయన పోరాటం ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. కుల వైషమ్యాలను కానీ కుల విద్వేషాలను కానీ రెచ్చగొట్టకుండా వాళ్ళ ఉన్నతి కోసం ప్రయోజనాత్మకంగా చేసేటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఉద్యమాన్ని తనదైన శ్రేణిలో తీసుకెళ్లడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి ఆయన విగ్రహం ఏర్పాటు కానీ ఆయన చిహ్నం కానీ అటువంటి చేసే అవకాశం ఉంది? అది నాకు తెలియదండి, డీటెయిల్స్ నాకు తెలియదు. ఇది ఇప్పుడు కాపు ఉద్యమాన్ని తనదైన శైలిలో తీసుకెళ్లి కాపులకు యువతకి తను ఆదర్శంగా నిలుస్తారని చెప్పేసి అంబటి రాంబాబు గారి కుమార్తె మాట్లాడడం జరిగింది. ఇది పరిస్థితి. సూర్య ప్రైమ్ న్యూస్ కిర్లంపూడి నుంచి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద జనసందడి చోటు చేసుకుంది. మొత్తం విషాద స్థాయిలో ఇక్కడ అలుముకున్న పరిస్థితి ఉంది. ముద్రగడ పద్మనాభం గారి బతుకాయని అనేక మంది ప్రముఖులు ఇక్కడ వచ్చి సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు ఆయన నివాస ఆవరణలోనే జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం బతుకాయని సందర్శించి నివాళులు అర్పిస్తారు. తర్వాత కుటుంబ సభ్యుల్ని ఓదార్స్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తి గారు ఉన్నారు. ఇప్పుడే ఆయనకి బతుకాయని కూడా సందర్శించి నివాళులు అర్పించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. చెప్పండి, ఏ విధంగా ఇక్కడ ఈ నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది? జగన్ గారు ఎన్ని గంటలకు వస్తారు? ఇక్కడ ఏర్పాట్లు ఇక్కడ అంత్యక్రియలకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి? అంటే జగన్ గారు వచ్చేటప్పటికి 2 గంటలకల్లా జగన్ గారు ఇక్కడ వస్తారు. ఆయన చివరిసారిగా ఆయన కొన్ని విషయాలు చెప్పినటువంటి దాంట్లో నా అంత్యక్రియలు అనేటువంటిది నా గృహానికి సంబంధించినటువంటి ప్రాంగణంలోనే చేయాలనేటువంటిది ఆయన చెప్పారు. అది దహన కార్యక్రమం కాకుండా ఖననం చేయమనేటువంటిది ఆయన కోరిక. ఆ విధంగానే చేస్తున్నారు. నేను చాలా సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు చేశాను. దాని గురించి ప్రత్యేకించి నా గురించి మళ్ళీ వేరే భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేయొద్దు అనేటువంటిది కూడా చెప్పారు. అనేటువంటిది చెప్తున్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా చెప్పాలి. ఎందుకంటే సహజంగా పుట్టిన వాళ్ళందరూ కూడా గిట్టక మానదు. కొంచెం ముందే వెనకవుతాయేమో తప్పితే అందరూ అక్కడ చేరుకోవాల్సిన వాళ్ళమే. కానీ ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఉద్యమం అనేటువంటిది ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటే మాకైతే తెలియదు. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉద్యమం చేయలేదు. ఆయన తండ్రి గారు ఎమ్మెల్యే, వాళ్ళ తాతగారు కర్లపూడి మున్సిపల్ గారు, ఆయన తండ్రి గారు వీరరాఘవరావు గారు. ఈయన ఏదైతే ఆయన నమ్మిన సిద్ధాంతానికి ఎంత నష్టమైనా పోతాడు, కానీ మాట అన్నాడంటే వెనక్కి తిరిగేటువంటి పరిస్థితి ఆయనకు లేదు. అటువంటి వ్యక్తి పద్మనాభం గారు. ఎందుకంటే
94లో ఆ రోజుకి 93లో మంత్రిగా ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి వచ్చి కాపుల యొక్క పేద కాపుల యొక్క భవిష్యత్తు కోసం విద్యా ఉద్యోగాల కోసం రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి కోరికని తన ద్వారా ఇది అవ్వాలనేటువంటి దశలో ఆయన ఆమరణ నిరాహార కూర్చున్నాడు ఇదే కిర్లంపూడిలో. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి జీవో నెంబర్ ఈయన నిరాహార దీక్షను విరామం చేయడానికి ఆయన కోరినటువంటి కోరికలన్నీ చెప్తూ ఒక జీవోని కూడా విడుదల చేశారు. జీవో నెంబర్ 30, జీవో 30. ఆ జీవో 30 వల్ల పేద విద్యార్థులకి చదువుకునేటువంటి దానికి స్కాలర్షిప్లు రావటం కానీ చదువుకునేటువంటి అవకాశాలు కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే ఆయన చేసినటువంటి ఉద్యమం అది. మరి అటువంటి నాయకుడు ఎక్కడా కూడా అవినీతి లేనటువంటి నాయకుడు. కొన్ని వందల ఎకరాలు వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పటికీ అవన్నీ అమ్ముకుంటూ వచ్చినటువంటి పరిస్థితి తప్పితే దీంట్లో ఉండి రాజకీయాల్లో ఉండి ఇన్ని పదవులు చేసి మంత్రి చేశాడు 4 సార్లు, ఎమ్మెల్యే మంత్రి చేశాడు 2 సార్లు, మరి 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు. ఇన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఆయన చాలా ఆర్థికంగా అనేక రకాలైనటువంటి సమస్యల్లో ఉన్నటువంటి పరిస్థితి, సొంత ఆస్తులు అమ్ముకుని సొంతంగా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చాడు తప్పితే ఏ రోజుని కూడా ₹1 అవినీతి చేశాడని చెప్పడానికి ఎక్కడా అవకాశం లేదు. మచ్చలేనటువంటి వ్యక్తి, అవినీతి లేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి, అది ముద్రగడ గారు, ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి మహానేత మేము కోరుకునేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకోవటం, ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది. మీరు 93 ఆయన దీక్ష కార్యక్రమంలో పోరాటంలో మీరు కూడా ఆయనకి మద్దతుగా నిలిచారు. అలాగే 2016లో కూడా ఆయనతో నచ్చజెప్పి కార్యక్రమాన్ని ఇది చేయించడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏమండి ఆయన ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుంది? ఆయన యొక్క స్వభావం లాభమా నష్టమా అనేటువంటిది ఆలోచించడు. ఒకసారి మాట అన్నాడంటే ఆ మాట వల్ల తనకి ఎంత నష్టం జరిగినప్పటికి కూడా ఆ ఇచ్చిన మాట ప్రకారం ఉండే వ్యక్తి. దాంట్లో భాగంగానే ఆ రోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి పద్మనాభం గారు 2016లో, అప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉండి అప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళకే చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి కళా వెంకటరావుని వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ రోజు ఆయన కోరినటువంటి కోరికలు కాదు, అప్పటికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తాననేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు జరిపేటువంటి దానికి అమలు జరపట్లేదు, అమలు జరపాలనేటువంటి దాని గురించి కూర్చున్నాడు ఆయన. సరే, ఇప్పుడు అవన్నీ మాట్లాడితే రాజకీయాలుగా ఉంటే ఈ సందర్భంగా మంచిది కాదు. ఏది ఏమైనప్పటికీ ఆయన మొన్న 2024 ఎన్నికల్లో అది మంచా చెడ్డ అనేటువంటిది నేను సమర్థించట్లేదు, కానీ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంటి పేరు మార్చుకుంటానని. ఆ పేరు మార్చుకుంటాననేటువంటిది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను పేరు మార్చుకున్నానని చెప్పొచ్చు. అలా చేయలేదు. గెజిట్లో కూడా పేరు మార్చుకునేటువంటి దానికి ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడి ఉన్నటువంటి వ్యక్తి, కాపు ఉద్యమ నేతగా ఒక గొప్ప ఉద్యమాలు చేసినటువంటి, ఈ దేశంలోనే ఎక్కడ ఎవడో చేయలేనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్న మాట కట్టుబడి అతను నష్టం జరుగుతున్నప్పటికీ కూడా నిలబడ్డేటువంటి వ్యక్తిగా మనం అందరం చెప్పుకోవాల్సినటువంటి అవసరం. చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పద్మనాభం గారు అని చెప్పారు. అంటే ఆ సమయంలో మీరు కూడా ఆయన కొంచెం అండగా నిలిచారని చెప్పేసి. ఆ సమయంలో నిలిచి మేము కూడా ఆయనకి సలహా చెప్పకపోతే ఆయన కూడా దానివల్ల ఎంత నష్టమైనా భరిస్తాను నేను, కానీ మాట అన్నాను నేను, అది తప్పు అవ్వచ్చు ఒప్పు అవ్వచ్చు, ఆ మాటకే కట్టుబడి ఉంటానని చెప్పినటువంటి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఇంత పోరాట పట్టిన కాపు ఉద్యమం గురించి, కాపుల సంక్షేమం గురించి, కాపుల సమస్యల గురించి పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభంకి ఆత్మ శాంతి చేకూరాలంటే ఏం చేయాలని మీరు? ఆయన ఆత్మ శాంతి చేకూరాలంటే
ఇది రాజకీయంగా ముడిపెట్టి మాట్లాడే అవసరం కాదు, అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నాయకులు కానీ, యువత కానీ అందరూ కూడా ఆలోచన చేసి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆయన ఆశయం అనేటువంటిది ఈ రాష్ట్రంలో పేద కాపుడికి మేలు జరగాలనేటువంటిది ఆశయం, ఆయనకి ఏదో కావాలనేటువంటిది కాదు. అప్పుడు మాత్రం ఆయన ఆత్మ శాంతించదు అనేటువంటిది మా ఉద్దేశం. ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అంత్యక్రియలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. మీరు ఎట్లాగా స్పందిస్తారు దీని మీద? దాని మీద ఇప్పుడు ఈ సందర్భం కాదు స్పందించడానికి. సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తాను, ఇది సందర్భం కాదు. ఎమ్మెల్సీ తోట తిరుమూర్తి గారు మాట్లాడుతున్నది ఏదైతే ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి అనేక మంది వచ్చి ఇక్కడ నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి గారు వచ్చారు. అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ అలాగే మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వచ్చారు. మరి కాసేపట్లో ఇక్కడికి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రాబోతున్నారు. అయితే ఇక్కడ మొత్తం ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలంటే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాకి రాజకీయాలకి అతీతంగా ఏదైతే కాపు యువత కాపు నేతలు కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు అధికార లాంఛనాలు చేయడానికి అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు చేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అధికార లాంఛనాలు తమకొద్దంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఆ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జక్కపూడి రాజా కూడా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడే మంత్రి కొందల దుర్గేష్ అలాగే వాసిరెడ్డి సుభాష్ కూడా వచ్చి ఇక్కడ భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించెళ్లారు. మరి కాసేపట్లో జగన్ రాక్ కోసం ఇక్కడ వైసీపీ నేతలంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది కెల్లింపూడిలో చోటు చేసుకున్న ప్రస్తుత తాజా పరిస్థితి. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్,